Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈజీ సినిమా ఫ్యామిలీ అందరికీ ఒక పండగ లాంటి వార్త. ఆ వార్త చెప్పబోయే ముందు జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా చేయాలి అంటే మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి అన్నీ చేసేస్తాం. రకరకాల ఇబ్బందులు పడి, కష్టాలు పడి అన్నీ చేసేస్తాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర లక్షలు లక్షలు ఖర్చయిపోతూ ఉంటది. మేజర్ ప్రాబ్లమ్ అదే. అవునా? ఒక చిన్న సినిమాకే అన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రొడ్యూసర్ ఫేస్ చేస్తున్నాడు అంటే, మనము అనౌన్స్‌మెంట్ చేసిన సినిమాలెన్ని? ఎన్ని? 200 సినిమాలు. నిజంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి దమ్ము ఉండాలి. సో, నా దగ్గర ఆ దమ్ముతో పాటు ప్లానింగ్ కూడా ఉంది. సో, ఆ ప్లానింగ్ ప్రకారం మీరు మొట్టమొదటి స్టేజ్ నుంచి అనౌన్స్‌మెంట్ చేసిన స్టేజ్ నుంచి మీరు గమనించొచ్చు. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. ప్రతిదీ ఓ పక్క షూట్స్ అవుతున్నాయి. ఓ పక్క అనౌన్స్‌మెంట్‌లు వస్తూనే ఉన్నాయి. సో, ఎక్కడెక్కడి నుంచో ఈజీ సినిమాకి సపోర్ట్ అందుతూనే ఉంది. ఓ పక్క మా సాకేత్ సాయిరామ్ గారు వాలంటరీగా మొట్టమొదట స్టెప్ తీసుకునేసి, మీకు సపోర్ట్‌గా నేనుంటాను సార్ అని జెప్పేసి వాలంటరీగా మెసేజ్ పెట్టినప్పుడు 200 సినిమాలు ఇక కంప్లీట్ చేయడం పెద్ద మ్యాటర్ కానే కాదనుకున్నాం. 200 సినిమాలకు ఏకంగా మ్యూజిక్ ఇస్తానన్నాడంటే, ఈ సినిమా గట్స్ కాసేపు పక్కన పెట్టండి. సాకేత్ సాయిరామ్ గారికి ఎన్ని గట్స్ ఉండాలి? ఎంత ఓపెన్ మైండెడ్ ఉండాలి? చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనే ఆ గొప్ప మనసు ఉండడం అనేది చిన్న విషయం కాదు. సో, 'సాకేత్ సాయిరామ్' గారితో మొదలైన ఆ జర్నీ నేను 200 మూవీస్ అని అనౌన్స్‌మెంట్ చేయగానే ఒక్కసారిగా నా సర్కిల్స్ అన్నీ విస్తుపోయాయి. షాక్ గురైపోయాయి. సో, అక్కడి నుంచి 'సాకేత్ సాయిరామ్' గారు ఎంటర్ అయ్యారు. దాని తర్వాత మా ప్రణీత్, తిరుపతి నుంచి మా ప్రణీత్ వాలంటరీగా మెసేజ్ పెట్టి, "అన్నయ్య నేను 200 సినిమాలకి టోటల్ టైటిల్స్ అన్నీ నేను ఇస్తాను. వీఎఫ్ఎక్స్ టైటిల్స్ అంటే స్టార్టింగ్ టైటిల్స్, ఎండ్ టైటిల్స్ అండ్ సబ్‌టైటిల్స్ అంటే స్క్రీన్ మీద సబ్‌టైటిల్స్ వస్తుంటాయి గదా! అవి కూడా మొత్తం అన్నీ నేను ఇస్తానయ్యా. అనౌన్స్‌మెంట్ చేయండి" అని జెప్పేసి తను వాలంటరీగా అనౌన్స్‌మెంట్ చేయడం. సో, అలా ఒక్కొక్కటి కలిసొస్తూ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అందరూ వస్తూనే ఉన్నారు. సో, దాని తర్వాత ఆనంద్ అనే కొరియోగ్రాఫర్ మొన్న ఫంక్షన్‌లో వాలంటీర్ తనే వచ్చారు. "నేను 200 సినిమాలకి కొరియోగ్రఫీ నేను జేస్తానయ్యా. మీరు అనౌన్స్‌మెంట్ చేసేయండి" అని జెప్పేసి. సో, తను రెగ్యులర్‌గా నాకు కమ్యూనికేషన్‌లో ఉన్నారు. సో, తన అగ్రీమెంట్స్ గూడా త్వరలో కాబోతున్నాయి. సరే ఇవన్నీ బానే ఉన్నాయి. ఒక పక్క కెమెరాలు డిఫాల్ట్ మనకి ఈసీలో కెమెరాలున్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 40, 50 మెంబర్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా ఈసీ కమ్యూనికేషన్‌లో ఉంటారు. ఎక్కడికి పిలిచినా, ఏ షూటింగ్‌కి పిలిచినా వచ్చేస్తూ ఉంటారనమాట. అలాంటి టీమ్ మన ఈసీలో ఉంది. సో, మరి అలాంటి టీమ్‌తో పాటు కెమెరాలు చిన్న అంటే చోటా మోటా కెమెరాలు, పెద్ద కెమెరాలు, ఒక రేంజ్‌లో కెమెరాలు అన్నీ మొత్తం అంతా ఈసీ సెట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓ పక్క అరే! మనం ఓన్లీ డిస్కస్ చేయడమేనా అని ఆలోచించే లోపే ఈ లోపల షూట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెజెంట్ 5 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా అయింది. ఆ డీటెయిల్స్ కూడా త్వరలో ఇస్తాను నేను. ఇలా శరవేగంగా 200 సినిమాలకు టార్గెట్‌గా మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఓ పక్క స్టోరీస్ ఫైనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. మరోపక్క డైరెక్టర్స్‌ని ఫైనలైజ్ చేస్తున్నాం. సో, మీకు తెలుసు మా విజయ్ రాజ్‌కి ఏకంగా 15 మూవీస్ తనకు అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత మా ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ సాయిరామ్ సాకేత్ సాయిరామ్ గారికి 5 మూవీస్‌ని తనకు అప్పచెప్పడం జరిగింది. తను డైరెక్టర్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు డైరెక్టర్ కూడా. ఇప్పుడు తను ఆ వర్క్‌లోనే ఉన్నారు. ఒక పక్క స్టోరీస్‌ని ఫైనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. స్టోరీ కరెక్షన్స్ తన దగ్గర ఉన్న కంటెంట్ ఉంటది గదా! వాటితో డెవలప్ చేసుకుంటూ రైటర్స్‌తో కూర్చొనేసి ఆన్‌లైన్‌లో రైటర్స్‌తో డిస్కషన్ ఒక పక్క చేస్తున్నారు. ఒక పక్క సాంగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరి పనుల్లో, ఎవరి బిజీలో వాళ్ళున్నారు. సో, ఈ ప్రాసెస్‌లో ప్రతి సినిమాకి షూటింగ్ జరుగుతున్న ప్రతి సినిమాకి ఈసీ నుంచి ఒక ఈసీ ఇన్‌చార్జ్ ఉంటాడు. ఎందుకంటే, మనము మంచి కోసం ఈ పనులన్నీ చేస్తున్నాం బాగానే ఉంది. అక్కడక్కడ గాలిదోవలు తగులుతూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈసీ ఇన్‌చార్జెస్ ఉంటారు. ఎవరైనా గూడా లొకేషన్‌కొచ్చి ఎక్కువ తక్కువలు చేశారనుకో, లాగి తంతారు ఫస్ట్. ఈసీ సాఫ్ట్‌గా ఉండదు. కొంచెం రౌడీయిజం ఉంటది వ్యవహారం. లాగి తన్ని షర్ట్ కాలర్ పట్టుకొనేసి లైవ్‌లు పెడతారు. కొంచెం అలాంటి ఎదవలు ఎవడైనా గూడా ఈసీకి, ఈసీ షూటింగ్స్‌కి ఎంటర్ అయ్యాడు జాగ్రత్త. మీ భవిష్యత్తే పాడవుతది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకసారి లాగి తన్ని కాలర్ పట్టుకొనేసి లైవ్‌లు పెడితే నీకు భవిష్యత్తే ఉండదు. ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా ఎవడు నిన్ను దేకడింక.
ఈసీలోనే నువ్వు అలా చేసావు అంటే నువ్వు మా దగ్గర ఎలా ఉంటావురా బాడకవు అని చెప్పేసి అసలు మిమ్మల్ని షూటింగ్ ఛాయలకు కూడా రానివ్వరు. సో ఆ ఈసీలో ఆ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఎవడైనా అలాంటి ఎదవలు వచ్చేవాళ్ళు జాగ్రత్త, ఈసీతో జాగ్రత్త. దాని తర్వాత ఇలా కంటిన్యూగా చేసుకునే ప్రాసెస్లో మనకు మేజర్గా మిగిలింది ఏంటి? అన్నీ చేస్తాం. ఇప్పుడు మనకున్న సపోర్ట్తో టోటల్ అన్నీ చేయగలం. కెమెరాలు ఉన్నాయి, డైరెక్టర్లు ఉన్నారు, స్టోరీలు వస్తున్నాయి, ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు, హ్యాపీగా షూటింగ్ చేయగలం, అన్నీ చేసుకుంటూ వెళ్తుంటాం. కావాల్సింది ఏంటి? పోస్ట్ ప్రొడక్షన్. అవునా? పోస్ట్ ప్రొడక్షన్లో మనకు అన్నీ వస్తాయి. ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ అండ్ సాంగ్స్ రికార్డింగ్, ఇవన్నీ వస్తాయి కదా. వీటిలో సాంగ్స్ రికార్డింగ్ డిఫాల్ట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారు చూసుకుంటున్నారు. ఆర్ఆర్ కూడా తను చూసుకుంటారు. మిగిలిన పని ఏంటి? ఎడిటింగ్ చేయాలి, మేజర్గా ఎడిటింగ్ చేయాలి. దాని తర్వాత డబ్బింగ్ అనేది మనము వాలంటరీగా ప్రతి సినిమాకి ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేస్తాం. రెగ్యులర్ స్టూడియోస్లో మనము డబ్బింగ్ చేయించేసుకుని ఆ ట్రాక్ తీసుకొని వచ్చేస్తాం. తర్వాత ఏంటి? సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అంతా టోటల్గా 200 సినిమాలకి ఒక మన ఫ్యామిలీ మెంబర్ ఉపేంద్ర గారు, నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఈవెన్ మన సాకేత్ సాయిరామ్ గారు ఎలా సపోర్ట్ చేశారో ఉపేంద్ర గారు కూడా అంతే రేంజ్లో సపోర్ట్ అవుతున్నారు. నిన్న మొత్తం నేను మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 3-4 వరకు తనతోనే స్పెండ్ చేయడం జరిగింది. మన అనౌన్స్మెంట్ చేయబోతున్న ఈసీ ఇన్ఛార్జ్ నవీన్ గారిని అండ్ ఉపేంద్ర గారు మొత్తం అంతా ఒక మీటింగ్ అయిన తర్వాత మొత్తం చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఏంటి 200 సినిమాలకు మన టార్గెట్ ఏంటి, కార్యాచరణ ఏంటి, సినిమా ఇండస్ట్రీలో మనం ఏం చేయబోతున్నాం, ఎంతమందికి సపోర్ట్ అవ్వబోతున్నాం, ఎంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ సినిమాల వల్ల సర్వైవ్ అవుతారు, ఎంతమంది డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తారని చెప్పేసి అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ ప్లాన్ చేసుకునేసి ఫైనల్గా కంక్లూజన్ రావడం జరిగింది. 200 సినిమాలకి ఉపేంద్ర గారు వాలంటరీగా వాళ్ళ టోటల్ ఒక సంస్థ ఉంది, వాళ్ళకు ఐటీ సెక్టార్ సంస్థ ఉంది. దాంట్లో ఒక సపరేట్ సెటప్నే మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది. ఇవన్నీ వాలంటరీగా ఇచ్చి మీకు నచ్చిన టైంలో నచ్చినప్పుడు వచ్చి హ్యాపీగా వర్క్ చేసుకోండి సార్, 200 సినిమాలకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి తను వాలంటరీగా నిన్న అనౌన్స్మెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు అని చెప్పి నేను నిన్నే చెప్పాను. అందరినీ ఫ్రెండ్లీగా, అంటే నేను ఎవరినైనా కూడా గారు అని పిలిస్తే అంటే దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను. అందువల్లే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా పేరుతో పిలిచేస్తుంటారు, నాకు అలవాటు అది. అలాగే నిన్నటి నుంచి నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను, నేను నా అలవాటు ఇది, ఎక్కడ కూడా తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి. సో మా ఉపేంద్ర, ఈసీలో మా ఉపేంద్ర తను వాలంటరీగా సపోర్ట్ చేసి 200 సినిమాలకి నేను సపోర్ట్ ఉంటానయ్యా, మీరు లక్షణంగా మీరు ముందుకు వెళ్ళిపోండి, మీ వెనకల మేము ఉన్నాం, మెయిన్ పిల్లర్స్గా మేము ఉంటామని చెప్పేసి చాలా భరోసా ఇచ్చారు. అది కూడా సిస్టమ్స్ చిన్నవి కాదు, హై ఎండ్ సిస్టమ్స్. సో మన డైరెక్టర్స్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకోండి. నాకు తెలిసి ఈ అనౌన్స్మెంట్ చాలా మందికి షాకింగ్గా ఉంటుంది. అందరూ కెమెరాలు ఇస్తారు, టెక్నికల్గా వర్క్ చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ షాక్లో ఏంటి? అసలు 200 సినిమాలకి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఏంటి, ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీ అనే డిస్కషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్క సాకేత్ సాయిరామ్ గారు 200 సినిమాలకి అనౌన్స్మెంట్ చేసినప్పుడే సినిమా ఇండస్ట్రీలో పిచ్చగాలు వగిలాయి ఒక్కోడికి. ఇప్పుడు ఉపేంద్ర గారు ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను ఇస్తాను 200 సినిమాలకి అని చెప్పడం అనేది నిజంగా గొప్ప మనసు అది. ఆ మనసు అందరికీ ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కమర్షియల్‌గా ఆలోచించే ఈ కాలంలో ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఎందుకు సపోర్ట్ చేస్తారు? అవునా కదా? సో ఈసీకి ఆ సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ దొరికినప్పుడు ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్టు 200 సినిమాలని యుటిలైజ్ చేసుకోండి. ఎక్కడ కూడా లావాదేవీలు ఉండవు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవడం ఉండదు, ఇవ్వడం ఉండదు. ఈసీ రూల్స్ ఒక్కటికి 10 సార్లు చూసుకోండి. ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ కాగానే మీకు ఈసీ రూల్స్‌ని ఒక స్పెషల్ వీడియో వస్తుంటది. ఆ ఈసీ రూల్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చినా, నచ్చకపోయినా. పూర్తిగా నచ్చలేదనుకోండి ఎగ్జిట్ అయిపోవడం. నచ్చిందనుకోండి ట్రావెల్ అవ్వడం. ఎందుకంటే రూల్స్ ఎవరి కోసమో, దేనికోసమో మార్చడం ఉండదు. సో 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ అందిస్తున్న మా ఉపేంద్రకి
థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని అనౌన్స్మెంట్లు ఈసీలో వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఇంటెన్షన్ ఒకటే, ఈసీ ఇంటెన్షన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి సపోర్ట్ ఎక్కడ దొరకట్లేదు. ఆ సపోర్ట్ బేషరతుగా ఈ సినిమా ఇస్తుంది. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ జస్ట్ ఒక మెసేజ్ దూరంలో ఈ సినిమా ఉంది. ఎవ్వడి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సినిమాకి మెసేజ్ చేస్తే చాలు. ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో నంబర్ ఆఫ్ అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి. టీములుగా అన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ టీంకి ఆ టీం సపరేట్ అనమాట. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా ఫైనలైజ్ చేసుకున్నారు. సో ఆ డైరెక్టర్, ఆ టీం దగ్గర దగ్గర 25-30 మంది ఒక టీంలో ఉంటారు. ఒక డైరెక్టర్ ఉంటారు. వీళ్ళందరికీ కలిపి ఒక ఈసీ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో ఒకసారి ఊహించుకోండి, ఎన్ని వందల వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈసీతో సర్వైవ్ కాబోతున్నారు ఊహించుకోండి. సో అందులో భాగంగా ఆల్రెడీ 5 సినిమాలు షూటింగ్ రన్నింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ షూటింగ్స్కి ఎంటర్ అవ్వచ్చు. సింపుల్గా ఏంటంటే ఈసీలో మెయిన్ గ్రూప్లోకి ఎంటర్ అయిపోండి. ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ గ్రూప్లోకి అయినా కూడా సబ్ గ్రూప్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి సబ్ గ్రూప్స్ సపరేట్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ టీం సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఈసీ టీమ్స్ నాకు తెలిసి ఒక 200-300 గ్రూపులు క్రియేట్ కాబోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ చిన్న సినిమాల పండుగ జరుగుతోంది. దసరా నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ పండుగ. కంటిన్యూగా ఈసీకి సినిమా రిలీజులు క్యూ కడుతూనే ఉన్నాయి. మీరు ఆ డేట్లు కూడా, ఫంక్షన్ డేట్లు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ పండుగలు ఇప్పుడు ఆగవు ఇంకా. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పండుగను మనం చూద్దాం. ఈసీకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి, ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ చేసిన ఉపేంద్ర గారికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, న్యూ డైరెక్టర్స్, మొత్తం సినిమా ఇండస్ట్రీలో మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీరు ఫ్లాప్ సినిమా తీసినా, హిట్ సినిమా తీసినా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా సినిమాలు చేయాలంటే సింపుల్గా ఈ సినిమాకి వచ్చేయండి. ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుండండి. ఒక్కరుగా ఉన్నారనుకోండి, ఈసీ టీమ్స్కి వచ్చి వర్క్ చేసుకోండి. సో దాంట్లో మీ టాలెంట్ ఏంటో ఈసీ గమనిస్తూ ఉంటుంది. లేదు ఆల్రెడీ టీం ఉందనుకోండి, టీం ఉండి ఏదైనా ఎక్విప్మెంట్ ఉండి ఏదైనా పోస్ట్ ప్రొడక్షన్ మీరు చేసుకోగలిగి ఏమైనా ఉంటే డైరెక్ట్గా కమ్యూనికేషన్ వచ్చేయండి. మొత్తం రెడీగా ఉందని నేను సినిమా చేయగలను అనుకుంటే ఈసీ డైరెక్ట్గా మీ ప్రాజెక్టులు అప్పచెప్పడం జరుగుతుంది. ఈసీ రూల్స్ తప్పనిసరి ప్రతి ఒక్కరికి. సో చిన్న సినిమాలకి మేజర్ సపోర్ట్ పోస్ట్ ప్రొడక్షన్. ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్ ఉపేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక రచ్చ చేస్తూ 200 సినిమాలని కంప్లీట్ చేద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. అన్నయ్య నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక టెక్నీషియన్ మెసేజ్ చేస్తే ప్రతి ఒక్కరిని ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.